కి కావాల్సిన పూజలు సామాగ్రి అలాగే పూజకి ఏమేమి కావాలో అవైతే వీడియోలో తెలుసుకుందాము. వినాయకుడిని మట్టి విగ్రహం లేదా పసుపుతో చేసిన వినాయకుడు అండి. అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలైతే 2 మాలలు, తమలపాకులు 21 రకాల పత్తి, అరటిపండ్లు, కొబ్బరికాయలు 2, బెల్లం, పలుకులు, కలశం అవి వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ, మామిడాకులు తోరణాలు అలంకరించుకోవాలి. దీపం, ధూపం, అగరవత్తులు, కర్పూరము, కందులు, వత్తులు, నెయ్యి, నూనె హారతి, ప్లేటు అవన్నీ. పండ్లు వచ్చేసి 5 రకాల పండ్లు అయితే ఉండాలి. నైవేద్యము ఇవి మనకి ఆయనకి ఏమి ఇష్టమో అవైతే చేసుకోవాలి. పంచామృతం తయారీకి అయితే ఏమేమి కావాలో తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే. ఇంక మళ్ళీ వచ్చేసి తులసి పత్రం అయితే వినాయకుడి పూజలో మాత్రమే ఉంచుకోవాలి. శుభ్రం వస్తువు పచ్చడి యాలకలు అవి ఆసనాలు వచ్చి పీట టవలు అవన్నీ పీట మీద టవల్ అయితే వేసుకొని పెట్టాలి ఆసనానికి. ఆయనకి పూజ కావాల్సినవి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని మామిడాలతో అలంకరించుకోవాలి. వినాయకుడిని మట్టి విగ్రహాన్ని లేదా పసుపుతో చేసిన విగ్రహం అయితే మాత్రమే ఉంచుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నీళ్ళు అయితే పోసుకోవాలి. శ్లోకాలు అయితే ప్రారంభించుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, పత్తి, పూలు, ఫలాలు వినాయకుడికి సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలండి. విశేషంగా 21 రకాల పత్తితో వినాయకుడిని పూజించుకోవాలి. తులసి బొట్టు కూడా ప్రత్యేకంగానైతే ఉండాలి. పూజ ముగిసాక ఆచమనం చేసుకొని ఆకు పండ్ల నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో